హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లలిత రాజేంద్ర అండి. ఈరోజైతే మేము ఒక పార్క్ అయితే వెళ్తున్నాం పిల్లలను తీసుకొని. చాలా బాగుంటుందంట ఆ పార్క్. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేయొచ్చంట. ఆ పార్క్ మీకు కూడా చూపిస్తాను, చూడండి. నా ఛానల్ అయితే ఫస్ట్ టైం అయితే మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ కూడా షేర్ కూడా చేయండి. ఇంకా మా పిల్లలు అయితే రెడీ అయిపోయిండ్రు. అలా కన్నా భూమి వెళ్దామా ఎక్కడికన్నా అంటే ఫస్ట్ ఉంటారు. మేమైతే ఒక ఫుడ్ కూడా అయితే ప్రిపేర్ చేసుకునే వెళ్తున్నాం. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం. ఎండ కూడా బాగానే ఉంది. మా అమ్ములు చూడండి ఎలా కూర్చుందో. ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలంటే ఫస్ట్ ఎక్కేస్తారు. కన్నా దిగిపోయింది కూడా తాళం వేసేసుకున్నట్టు. ఇంకా ఫైనల్గా అయితే బైక్ మీద స్టార్ట్ చేసినాం. మా కన్నయ్య స్వెట్స్ పెట్టుకున్నాడు, ఎంత క్యూట్గా ఉన్నాడు. అమ్ములి లాక్కొని మరీ పెట్టుకున్నాడు. ఇంకా మేమందరం అయితే మంచిగా హెల్మెట్లు పెట్టుకొని మేము మా ఫ్రెండ్స్ అయితే వెళ్తున్నాము. సింగిల్గా వెళ్తే అంత ఎంజాయ్ అయితే ఉండదు, ఫ్రెండ్స్ తోటి వెళ్తేనే చాలా బాగుంటుంది అనిపించింది మాకైతే. ఫైనల్గా అయితే మేము ఎక్కడికి వెళ్ళాలనుకున్నామో ఆ పార్క్ అయితే చేరుకున్నాం. ఆ సాంగ్స్ చూసి మా పిల్లలు అయితే బండి దిగినమ్మంటే డ్యాన్స్ వేస్తున్నారు మంచిగా. చాలా హ్యాపీ వాళ్ళకి ఎక్కడికైనా తొడకొస్తే. మా కన్నయ్య వాళ్ళు వేసిందని వాడు కూడా డ్యాన్స్ వేస్తూ ఉండ్రు. అలా ఇంకా మేము అయితే హ్యాపీ వెళ్ళి పార్క్ అయితే ఎంట్రీ అయ్యామండి. నేను ఎగ్జైట్మెంట్ అన్నమాట, ఎలా ఉండిద్ది ఎప్పుడు రాలే కదా. లోపలికి వెళ్ళగానే అలా ఫొటోస్ అలా దిగుతూ ఉన్నాం. చాలా బాగా అనిపించింది. పిల్లలను కూడా నిలబెట్టి స్వీట్ మెమొరీస్ కదా, ఎప్పటికైనా ఉంటాయి. అంటే ఎప్పుడు ఇక్కడే ఉన్నాం కదా, మళ్ళీ మళ్ళీ వేరే ప్లేస్కి అయితే మారిపోతుంటాం కదా. మేమైతే అలా అలా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటూ ఉన్నాను. అక్కడ ఇది 5D హాల్ అంట, ఏదో కొత్తగా ఉంది. చాలా బాగా అనిపించింది. బయట నుంచి చూడగానే చాలా కొత్తగా అనిపించింది. అంటే పార్క్ కానీ అలా డెకరేషన్ కానీ అలా పూలు కానీ చాలా అందంగా బాగా అనిపించింది. చూడాలని గబగబా అయితే వెళ్ళిపోతున్నాను. ఆ ఫొటోస్ చూడండి ఎంత బాగుందో ఆ అమ్మాయి. అక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం. దారి పొడవునా అయితే కొన్ని విగ్రహాలు అలా ఉన్నాయి చూడండి, అబ్బాయిలవి. అవి అయితే చాలా మంచిగా అనిపించింది, క్యూట్గా. మేమైతే వెళ్ళాలనుకున్నది వాటర్ పార్క్ అండి. ఇంకా వాటర్ వరల్డ్కి, అదే హ్యాపీ వెళ్ళి వాటర్ వరల్డ్కి అయితే వచ్చినాము. ఇంకా అక్కడ ఇలా పిల్లలు ఆడుకునేవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా మా కన్నయ్య అయితే ఫస్ట్ అయితే స్లైడ్ ఎక్కిండు. అది వానికి భయపడిండు పాపం. ఫస్ట్ కింద పడగానే మా ఆయన ఏదో ఒకటి చెప్పి మళ్ళీ అయితే ఎక్కించిండు. అలా హ్యాపీగా అనిపించింది. వాటర్ కూడా ఉన్నాయి, షిప్ కూడా ఎక్కొచ్చు. మేమైతే ఇంకా ప్లేస్ కోసం అయితే వెతుకుతున్నాం. మేము వచ్చేటరకు అక్కడికి చేరుకునేటరకు అయితే భోజనం టైం అయితే అయిపోయింది. మా ఆయన బావా వీడియోస్ దిగు బావా అంటే దీనికేందో ఈ వీడియోలు పిచ్చి అని గొనుగుతా ఉండు. అలా మేమైతే ఇంకా ఫైనల్గా మాకు ఫుడ్ అయితే ఆకలైతే ఉంది. ఇంకా మనం ఎక్కడైనా ఒక ప్లేస్ చూసి తినాలి అని ఫస్ట్ అనుకున్నాం, తర్వాత తిరగాలి అనుకున్నాం. ఇంకా మా పిల్లలకు కూడా ఆకలి అవుతా ఉందని ఇంకా ఫైనల్గా అయితే ఒక ప్లేస్ అయితే మాకు చిక్కింది. ఒక మంచిగా అందరం కూర్చొని తినే ప్లేస్ అయితే. అక్కడ వెళ్తుంటే మధ్యలో ఒక కోతి కనిపించింది మాకు. అన్నీ అది నిజంగా కోతి అని అక్కడికైతే వెళ్ళలేదు. అలా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను, నేను కూడా ఫోటో తీసుకున్నాను కోతి పక్కన. చాలా బాగుంది అనిపించింది, చూస్తే నిజంగానే అనిపించింది కానీ నిజం కాదు అది. ఇంకా మేమైతే ఇంకా అందరం కూర్చున్నాం. ఇంకా అలా మంచిగా ఒక ప్లేస్ అయితే చిక్కింది. ఇంకా మా హస్బెండ్ అన్న అయితే 2 చైర్లు దానికైతే వెళ్ళిండ్రు. ఇంకా తనైతే ఫిష్, చపాతీ, రైస్ చేసుకొచ్చింది. నేనైతే బిర్యానీ, చికెన్ కర్రీ, సలాడ్ అయితే తెచ్చినాం. ఇంకా ఫుడ్ అయితే సూపర్ ఉంది అసలు. అందరం అయితే ఫుల్ కడుపు నిండా అయితే తినేసిన. చాలా అంటే చాలా బాగుంది. తను ఫిష్ చపాతీ చేసింది కదా, అది కూడా మంచిగా అనిపించింది. అందరం అలా కలిసి తింటుంటే అనిపించింది. మా కన్నయ్యకైతే ఒక పక్కన పెరుగన్నం పెట్టినాం. అందరం అయితే మంచిగా అయితే తినేసిన బిర్యానీ.
నాకైతే బాగా నచ్చింది చేపల పులుసు అందు. ఇంకా అలా తినేసిన తర్వాత ఆ చైర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ పెట్టినకైతే మళ్ళీ వాళ్ళగా తీసుకెళ్తూ ఉన్నారు. ఇంకా అలా తిరుగుతూ కాసేపు అయితే గడిపేసినాం. తిరుగుతూ ఉంటే ఇంకా ట్రైన్ అయితే కనిపించింది చిన్నగా. మా పిల్లలు అయితే ఊరుకున్నారు కదా, ట్రైన్ ఎక్కుదాం అని అందరం అయితే ట్రైన్ ఎక్కినాం. మేము కూడా పెద్దలు కూడా ఎక్కొచ్చు. రీజనబుల్ ప్రైస్ 20 రూపీస్ 30 రూపీస్ ఉండిద్ది, అంత ఎక్కువ లేదు. అలా ఒక 10 రౌండ్స్ అయితే తిప్పిండు. చాలా బాగా అనిపించింది. అందరం అయితే ఎక్కడికి వెళ్తున్నాం అని పిల్లలు అడుగుతా అంటే అక్కడికి అని చెప్తా ఉన్నారు. ఫుల్ ఎలా అంటే చాలా రోజులు అయిపోయింది, ఒక 6-7 మంత్స్ అయిపోయింది కాదు, నాకైతే చాలా డేస్ అయిపోయింది అనిపించింది. అంటే వీళ్ళ ఫ్యామిలీతోటి అంతకుముందు ఒక పార్క్ వెళ్ళినా, అక్కడైతే ఇలా ట్రైన్స్ అవి ఏమి ఎక్కలేదు. ఇక్కడ ఖాళీగా ఉంది, అందుకని మేమైతే మంచిగా ఎంజాయ్ అయితే చేసినాము. ఇంకా అది అయిపోయిన తర్వాత అయితే ఇంకొకటి దాని పక్కనే ఇలా ఉంది, ఇంకొకటి పైకి ఎగిరేది. నేను ఏదో అనుకున్నా కానీ ఏదో చిన్నపిల్లలది అనుకున్నా, కానీ పిల్లల్ని అయితే ఒంటరి అయితే ఎక్కిలేము. ఎంత పైకి వెళ్ళిందంటే మా అమ్మలు అయితే భయపడుతూ ఉంది. ఇంకా తనకు భయం వేసింది. మా కన్నయ్యకి కూడా పాపం చాలా భయపడిండు. మా హస్బెండ్ అయితే ఫుల్గా పట్టుకున్నాడు. మాకైతే బాగా అనిపించింది, కానీ పిల్లలకైతే భయం వేసేసింది. అది కూడా ఎప్పుడో కదా ఎక్కేదని ఫుల్ అయితే ఎంజాయ్ అయితే చేసినాం. ఎంత పైకి వెళ్తుందో కళ్ళు తిరిగినాయి అనిపించింది. చాలా గట్టిగా పట్టుకున్నాం. ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే వచ్చేసింది మాకు. చాలా బాగా అనిపించింది, చెప్పలేము, అంత ఎంజాయ్ చేసినాం. ఆ చిన్న పిల్లలు ఎక్కేటి మేము కూడా ఎక్కి అలా అది కూడా దిగేసిన తర్వాత మా కన్నయ్య భయపడినాడు కదా, అందుకని మళ్ళీ ఒక చిన్న పార్క్ అయితే తీసుకొచ్చేసినాం పిల్లల్ని అలా ఆడిపిద్దామని. నేను చిన్నపిల్లలు టోపీ పెట్టుకొని స్వెట్స్ పెట్టుకొని కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే దిగేసిన. మళ్ళీ ఊరుకున్నారు కదా, కార్ అని కార్ కాడికైతే వచ్చేసిండ్రు. మా అమ్ముల ఫ్రెండ్ అయితే కార్ ఎక్కింది, కానీ మా కన్నయ్య పాపం ఏడుస్తూ ఉండు. ముగ్గురిని ఎక్కించుకోరంట, ఇద్దరేనంట. మా కన్నయ్య అలా చూస్తూ ఉన్నాడు. నాకు కూడా బాగా అనిపించింది, వాడిని కూడా ఎక్కించుకుంటే బాగుండని, కానీ అలో లేదంట, ఇద్దరేనని. ఇంకా అలా వాళ్ళిద్దరైతే ఎక్కిన తర్వాత మా అమ్ముల్ని అయితే దింపేసి ఇంకా వాడిని ఏడుపు చూడలేక మళ్ళీ మా కన్నయ్యను రిక్వెస్ట్ చేసి అయితే ఒక 2 మినిట్స్ అయితే మళ్ళీ ఎక్కించిన. అప్పుడు కూడా వానికి హ్యాపీ అనిపిస్తుంది కదా. వాడెక్కినాంచి మళ్ళీ మా అమ్ములు ఏడుపు, ఇద్దరు అంతే, ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏడ్చుకుని అయితే ఉండరు, కంపల్సరీ ఏడుస్తూ ఉంటారు. మా అమ్మలు కూడా ఏడుస్తూ ఉంది, వాడెక్కినా నేను ఇంకా సర్ది చెప్తా ఉన్నాను, నువ్వు ఎక్కినావు కదా అమ్మ, తమ్ముడు ఎక్కడేళ్ళు కదా అని. అలా అది కూడా మంచిగా పిల్లలు అయితే ఎంజాయ్ అయితే చేసేసిండ్రు. కానీ మేము ఏది చూడాలనుకున్న వచ్చామో అదైతే చూడలేకపోయామండి. చాలా డిసప్పాయింట్ అయినాం, అంత దూరం నుంచి వచ్చినాం. మినిమం 1 అవర్ జర్నీ చేసి ఆ పిల్లలను తీసుకొని వచ్చినాం. కానీ ఏదైతే వాటర్ పార్క్ మేము చూడాలనుకున్నామో అదైతే మోసేసిండ్రంట. అదైతే మేము గూగుల్ మ్యాప్లో కొట్టి ఇలా ఉండిద్ది అని డ్రెస్సులు కూడా తెచ్చుకున్నాము. చాలా బాగా అనిపించింది, అది ఎంజాయ్ చేస్తే బాగుండి అనిపించింది. కానీ చాలా బాధ అనిపించింది. ఫస్ట్ హ్యాపీగా ఉండే, కానీ వెళ్ళేటప్పుడు కొద్దిగా బాధ అయితే కంపల్సరీ అనిపించింది. ఇంకేం చేద్దాం, అదైతే అలో లేదంట, కొన్ని రిపేర్. దీనికోసం అయితే వచ్చాము, అదైతే చూడలేకపోతున్నాం. వెరీ బ్యాడ్. వాటర్ ఫాల్ ఉండింటే పిల్లలు మస్తు ఎంజాయ్ చేసేటోళ్ళు, కానీ ఏం చేద్దాం, మాకు తెలియక మేమైతే వచ్చేసినాం. అంతే, అన్ని బంద్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. తినేసి కొద్దిగా ఎంజాయ్ అయితే చేసినాం, ఫుల్గా అయితే ఏం చేయలేదు. ఇది పనికిరా. ఫైనల్ గా అయితే ఇంటికి వచ్చేసినాం మంచిగా. ఏదో చూడాలనుకుంటే ఏదో వాటర్ ఫాల్ ఏంటంటే అయితే ఫుల్ ఎంజాయ్ చేసేటోళ్ళము. ఇంకా మా పిల్లలు అయితే ఊరుకున్నారు కదా, ఒక బొమ్మ అయితే ఏదో కన్నా బాగుంది నాన్న, తనైతే ఇంకా అది కొనుక్కుంది మంచిగా. అంతే ఫ్రెండ్స్, నా వీడియో అయితే నచ్చినట్లయితే కంపల్సరీగా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అన్సబ్స్క్రైబ్ వర్క్ చేసుకోకండి. బాయ్ బాయ్.